జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద కూతురు పొలిటికల్ ఎంట్రీకి రంగమంతా కూడా సిద్ధమైపోయింది. ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తుంది, ఎప్పుడు రాష్ట్ర మొత్తాన్ని కూడా పాలిస్తుంది, వాళ్ళ నాన్నగారికి అండదండగా ఉంటుంది అండ్ పార్టీ యొక్క కార్యకలాపాలన్నీ కూడా ఎప్పుడు చూసుకుంటుంది అని చెప్పేసి వైసీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అసలు ఎన్ని రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి గారి వారసత్వం మాత్రం రాజకీయాల్లోకి రారు అని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు. ఎందుకంటే అందరు పొలిటీషియన్స్ లాగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క పిల్లల్ని మాత్రం ఈ యొక్క పొలిటికల్ పార్టీస్కి కానీ పొలిటికల్ ఫ్యామిలీస్కి కానీ దగ్గరగా ఉంచలేదు. వాళ్ళంతా కూడా ఫారిన్ కంట్రీస్లో చదువుకుంటూ ఉన్నారు, ఇద్దరు కుమార్తెలు కూడా. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద కూతురు హర్షారెడ్డి గారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని చెప్పేసి చాలామంది కూడా మాట్లాడుకుంటున్నారు. దానికి వైసీపీ పార్టీ అధిష్టానం కూడా ఓకే చేసింది అని చెప్పేసి, ముహూర్తం ఖరారైపోయింది అని చెప్పేసి, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో కడప నియోజకవర్గం నుంచి ఎంపీగా అంటే వైసీపీ పార్టీ ఎంపీగా కూడా హర్షారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కూతురు పోటీ చేయబోతున్నారు అనే మాట చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు తన పిల్లల్ని అంటే తన కూతుర్లని రాజకీయాల్లోకి తీసుకురావాలని అనుకుంటున్నాడా? ఇంతవరకు అయితే మనం చూస్తూ ఉన్నాము, రాజకీయ రంగంలో ఉన్నటువంటి కొంతమంది పొలిటీషియన్స్ వాళ్ళ యొక్క పిల్లల్ని మాత్రం ఈ యొక్క పొలిటికల్ పార్టీస్కి చాలా దూరంగా ఉంచుతూ వస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొంతమంది మాత్రమే రాజకీయ రంగంలోకి తీసుకొస్తూ ఉంటారు. మిగతా చాలామంది కూడా ఫారిన్ కంట్రీస్లో చదువుకోవడం కానీ, అక్కడే సెటిల్డ్ అయిపోవడం కానీ, బిజినెస్లు చూసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక అబ్బాయి అయి ఉంటే ఖచ్చితంగా రాజకీయ రంగంలో తిరిగేవాడు. కానీ ఇద్దరు కూతుర్లే కాబట్టి కూతుర్లకి అవసరమా అని చెప్పేసి ఆయన కూడా అసలు రాజకీయ రంగానికి ఏమాత్రం కూడా వాళ్ళని దగ్గరగా తీసుకురాకుండా సపరేట్గా ఉంచేశారనమాట. సో ఇప్పుడు సడన్గా ఎందుకు రావాల్సి వచ్చింది అని దాని గురించి ఆలోచిస్తే హర్షారెడ్డి గారు తను కూడా ఫారిన్ కంట్రీస్లో చదువుకుంటూ ఉన్నారు. ఇప్పుడు సడన్గా ఎందుకు పొలిటికల్ పార్టీలోకి ఎంట్రీ ఇస్తున్నారు అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కావచ్చు, వైసీపీ పార్టీ యొక్క పరిస్థితి ఏ విధంగా దిగజారిపోయింది అని చెప్పేసి, ఏ విధంగా పాతాళానికి పడిపోయింది అని చెప్పేసి. మరి పార్టీ యొక్క కార్యకలాపాలు చూసుకోవాలనుకున్నా కూడా ఇప్పుడు పార్టీ పనులు కావచ్చు, సొంత పనులు కావచ్చు, అదేవిధంగా ప్రజలతోని మమేకం అవ్వడం కావచ్చు, ఇవన్నీ పనులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే చూసుకోవాల్సి వస్తుంది. సో ఆయన పార్టీలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా సజావుగా పనిచేయకపోవడము, దానికి మించి ఇంకా పార్టీకి నెగిటివిటీని తీసుకురావడంలో ఈ విధంగా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారే తప్ప పార్టీని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, దీని గురించి ఏ ఒక్కరు కూడా వైసీపీ పార్టీలో ఆలోచించడం లేదు. సో మరి ఇప్పుడు అయితే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కూతురు ఈ విధంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అన్నీ కూడా తనే చూసుకుంటూ వాళ్ళ నాన్నగారికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి చాలామంది కూడా భావిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అనుకుంటున్నారు కాబట్టి తన కూతుర్ని రాజకీయ రంగంలోకి తీసుకొస్తున్నారు అనే మాట అయితే వినిపిస్తుంది అన్నమాట. మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చేదోడు వాది, ఇటు ఇంట్లో కూడా అంటే తను తోడుగా ఉంటుంది, రాజకీయ రంగంలో తోడుగా ఉంటుంది, ఇంకా అన్నీ కూడా చూసుకుంటుంది అని ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ విధంగా ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి అయితే మాట్లాడుకుంటున్నారు. మరి భారతిరెడ్డి గారు కావచ్చు, తను కూడా ఈ యొక్క అంటే పొలిటికల్ పార్టీకి మాత్రం చాలా దూరంగా ఉంటారు, మిగతా బిజినెస్లు అన్నీ కూడా చూసుకుంటారు. అదేవిధంగా షర్మిల గారు తన కుమారుడు కూడా రీసెంట్గానే అంటే రాజకీయ రంగంలోకి వస్తున్నాడని చెప్పేసి మనం విన్నాం కాబట్టి, అదేవిధంగా విజయమ్మ గారు వీళ్ళందరూ కూడా పొలిటికల్గానే ఉన్నారు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి ఇద్దరు కూతుర్లు మాత్రమే పొలిటికల్కి చాలా దూరంగా ఉంటూ వచ్చారు. సో ఇప్పుడు తను కూడా వాళ్ళ కూతుర్లు కూడా రాజకీయ రంగంలోకి వస్తున్నారనే మాట మాత్రం చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది. బట్ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, నేతలందరూ కూడా హర్షారెడ్డి గారి యొక్క ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. సో మరి మీరేమనుకుంటున్నారు? హర్షారెడ్డి గారు రాజకీయ రంగంలోకి వస్తే వాళ్ళ నాన్నగారికి సపోర్ట్గా ఉంటూ పార్టీని ముందుకు తీసుకెళ్ళగలుగుతారా, లేకపోతే ఇదంతా కూడా రూమర్సే అనుకుంటున్నారా? అండ్ తనకి పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ యొక్క పొలిటికల్ పార్టీస్ని మేనేజ్ చేసేటటువంటి ఒక సత్తా తనలో ఉంది అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి.